నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మనమందరం స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే షణ్ముఖ్. మధుసూదన్ రెడ్డి గారు, మరి ఇప్పుడు జగన్ గారు విదేశాలకు పారిపోతున్నారని ఒక వాదన, లేదు ప్రజల మీద ప్రేమే లేదు, పాస్పోర్ట్ రద్దవడంతోనే ఊరినే ఒక 40 నిమిషాల పాటు ప్రజల్లో షో చేశారని చెప్పేసి ఇప్పుడు ఒక వాదన. మీరేమంటారు? నేను చెప్పేది ఒకటే షణ్ముఖ్, మన దేశంలో ఏంటంటే డబ్బులు, అధికారం, పలుకుబడి ఉన్నవాడికి ఒక న్యాయం, రెండోది ఏంటి సామాన్యుడికి ఒక న్యాయం. ఈ దేశంలో నడుస్తున్నటువంటి తంత్రం చెప్తున్నా, రాజతంత్రాన్ని. ఢిల్లీ పెద్దల ఆశీర్వాదం ఉందనుకో, అన్ని వ్యవస్థలు ప్రాధాకాంతం అయిపోయి, తర్వాత చట్టం ముందు అందరూ సమానం అనే మాట భారతదేశంలో పెద్ద జోక్. తర్వాత యథార్థవాది లోక విరోధి అని ఒక సామెత ఉంది, యథార్థవాది బహుజన విరోధి అని కూడా చెప్పుకోవచ్చు. ఈ దేశంలో ఈ దుర్మార్గులందరూ బయట తిరుగుతున్నారు అంటే భారత న్యాయ వ్యవస్థదే తప్పని నేనంట. ఎందుకంటే భారత న్యాయ వ్యవస్థ కోరలేని న్యాయ వ్యవస్థగా మిగిలిపోయింది. ఇప్పుడు మనం సిబిఐ అంటాం. ఈ సిబిఐని పరిపూర్ణంగా సుప్రీం అత్యున్నత న్యాయస్థానం కిందకి రావాలి, కానీ అది ఎవరి కింద ఉంటుంది? కేంద్ర హోంశాఖ కింద ఉంటుంది. అది పెద్ద బ్లెండర్. అయినా అక్కడ సిబిఐ కూడా స్వయం ప్రతిపత్తిగా తప్పు ఎవడికన్నా చదువు రానివాడు చెప్పను మన ఈ మాట. కేంద్ర హోమ్ మినిస్టర్ చేతిలో ఉంటుంది జుట్టు సిబిఐది. తర్వాత ఈడి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంది, ఇది కేంద్ర ఆర్థిక మంత్రి చేతిలో ఈ జుట్టు ఉంటుంది. ఈ సిబిఐని ఈడీని ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు పరిధిలోకి నెట్టబడుతుందో, రిక్రూట్మెంట్ కానివ్వండి, కేసులు కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, అట్లే అప్పుడు త్వరితగతినే న్యాయం జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఢిల్లీ పెద్దలు కూడా ఆలోచించుకోవాలి. దేశద్రోహి అయినటువంటి దేశ ప్రజలందరి సంపదను లూటీ చేసిన జగన్మోహన్ రెడ్డిని కాపాడుతుండేది ఎవరు? ఇది $1 మిలియన్ ప్రశ్న. ఈరోజు ప్రపంచంలో సార్ అన్నారు మ్యారిసిస్ అని, అక్కడి నుంచి తేవచ్చు, మనకి ఇంటర్చేంజ్ ఉంది క్రిమినల్స్ని. కానీ లండన్లో ఒకటి ఉంది గుణం, ప్రపంచ దొంగలందరికీ అడ్డా లండన్. లండన్లో ఒక 1000 కోట్ల పౌండ్లు కానీ పెట్టుబడి పెడితే నిన్ను ఏ దేశానికి ఇవ్వరు, వాళ్ళ దేశ సభ్యత్వం ఇచ్చేస్తారు. లైవ్ ఎగ్జాంపుల్ ఉన్నాడు లలిత్ మోడీ. వచ్చిందా, తేగలిగిందా కేంద్ర ప్రభుత్వం? అదేవిధంగా మనకి నీరవ్ మోడీ తేగలిగినామా? అంబక్. తర్వాత ఒక రసిక శృంగార పురుషుడు ఉండడు, కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ పెట్టి కింగ్ ఫిషర్ క్యాలెండర్ అమ్మాయిలకు బట్టలు లేకుండా తిరిగేటోడు ఒకడు ఉండడు, వాడి పేరు విజయ్ మాల్యా. వాడిని పట్టక రాగలిగినామా? ఏంటి కథా కమిషన్? ఈ లండన్ అనేది ప్రపంచ దొంగలకి అడ్డా. ప్రపంచంలో దొంగతనం చేసిన పెద్ద పెద్ద గజ దొంగలందరూ లండన్ కేంద్రంగానే స్థావరాలు ఏర్పరచుకొని ఉంటారు. నేను అంటుండే పాయింట్ ఏంటంటే, అసలు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ మెరూన్ కలర్లో ఉంటుంది, 4 రకాల పాస్పోర్ట్లు ఉంటాయి. అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంకా రాలా, చట్టం వస్తే త్వరలో ఆరెంజ్ పాస్పోర్ట్కి అర్హుడు, బ్లూ పాస్పోర్ట్ కూడా అర్హుడు కాదు. ఎందుకు ఆ మాట నేను అంటున్నానంటే, అతను 10th క్లాసు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పేపర్లు కొట్టేసి రాసిందని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు ఉన్నమాట వాస్తవం అవాస్తవం చెప్పమన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంటర్మీడియట్ ఆడ చదివినువు, ఏ కాలేజీలో చదివినువు? నువ్వు జ్యోతి ట్యూటోరియల్ స్టూడెంట్వి, తెలీదా? పోనీ నువ్వు బీకాన్ చదివినవు అని అఫిడవిట్లో పెట్టినావు కదా, ఆ కాలేజీకి పోదాం పాండి, అటెండెన్స్ బుక్ తీద్దాం పాండి. అందరు కాలేజీకి పోతే 75% అటెండెన్స్ లేకపోతే ఎగ్జామ్ రానిరు. అసలు జగన్మోహన్ రెడ్డి ఎగ్జామ్లు రాసినోడు ఎవడు? వాడిని బయటికి తీయాలి. ఇప్పుడు నువ్వు కాలేజీకి పోవాలా, అయినా బీకామ్ సర్టిఫికేట్ నీ చేతిలో ఉంది అంటే ఉస్మానియా యూనివర్సిటీని అడగాల. ఆ కాలేజీలో జగన్మోహన్ రెడ్డి ఆ టైంలో ఆ కోర్సు చదివిన బీకామ్ పిల్లల్ని అడిగితే వాడు మొహమే మాకు తెలియదు అంటారు. ఏం చెప్పాలా? ఆలోచన చేసుకున్నాం. ఇప్పుడు ఈ డిప్లొమాటిక్ పాస్పోర్ట్లు 4 రకాలు. ఒకటి వాళ్ళ పార్టీ ఉంది కదా, బ్లూ పార్టీ. ఫస్ట్ ఇచ్చేది బ్లూ పాస్పోర్ట్. దేనికి ఇస్తారు? చదువుకోవటానికి, వ్యాపార నిమిత్తం, విదేశాలకి ఏదన్నా పర్యటనకు పోయేదానికి ఇచ్చేది. అందరికి ఇచ్చినట్టు బ్లూ పాస్పోర్టు అది లేదు ఇప్పుడు ఆయన కాడ, దానికి అప్లై చేసుకొని ఉండు. తర్వాత రెండోది ఏంది? తత్కాల్ పాస్పోర్టు. ఏదన్నా మెడికల్ హెల్త్ ఎమర్జెన్సీ వచ్చి ఏదన్నా ఇతర దేశాలు ఇక్కడ నయం కాని జబ్బులు తీసుకుపోవాలా, ఎమర్జెన్సీకి ఇతర దేశాలకు పోవాలంటే ఇచ్చే పాస్పోర్ట్ తాత్కాలిక పాస్పోర్ట్, టైం పీరియడ్ లిమిట్ ఉంటుంది.
తర్వాత వైట్ పాస్పోర్ట్ అని ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఐఆర్ఎస్ ఆఫీసర్లు ఉంటారు కదా, ఎస్ ఉంటుంది దాని మీద, వైట్ కలర్ పాస్పోర్టు. వాళ్ళు ఏంటంటే 27 యూపీఎస్సీ సర్వీసుల్లో 27 సర్వీసులు ఇతర దేశాలతో అవినాభావ సంబంధాలు ఉండే ఆఫీసర్లు తిరగడానికి ఇచ్చే పాస్ చెక్కింగ్ లేకుండా తొందరగా పోతారు. వాళ్ళకి ఇమిగ్రేషన్ పెద్ద క్లియరెన్స్ అవసరం లేదు. అది మిలిటరీ వాళ్ళు కానీ కొంతమందికి ఉంటుంది వైట్ కలర్ ఎస్ పాస్పోర్టు. ఈ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఎవరికి ఇస్తారు? దేశ ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు న్యాయమూర్తికి, రాష్ట్ర గవర్నర్లకి, రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర మంత్రిమండలికి, తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రధానమంత్రికి, ప్రధానమంత్రి మంత్రిమండలికి, ఒక విధంగా చెప్పాలంటే రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వాళ్ళకి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇస్తారు. డిప్లొమాటిక్ పాస్పోర్టు జగన్మోహన్ రెడ్డి మంత్రిమండలిలో ఎంతమందికి ఉంది? ఒక్క జగన్మోహన్ రెడ్డి దేనికోసం తీసుకోవాలి డిప్లొమాటిక్ పాస్పోర్టు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ నీ పర్సనల్ పనులకి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ వాడుకోకూడదు అంటే అది తీవ్రమైన నేరం. ఆ విధంగా ఏం చేయాలంటే ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జగన్మోహన్ రెడ్డి మీద కేసు బుక్ చేయాలా? డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఎట్లా వాడుకుంటాడు? వాడుకునేదానికి వీల్లేదు. రాష్ట్రాభివృద్ధి కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం, రాష్ట్ర పరిశ్రమలు తేవడం కోసం వాడుకోవాల్సిన దాన్ని నీ పర్సనల్కి ఎట్లా వాడావు? ఇది తీవ్రమైన నేరం. చట్టం చదువుకోమనండి. ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కింద ఉంటుంది కాబట్టి దాన్ని వైలేషన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. తన బాధ్యత నుంచి దూరంగా చేసుకొని నువ్వు బ్లూ పాస్పోర్ట్తో పోవాలా? రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైనా పరిశ్రమలు తేవడానికి, ఆ దేశాల నుంచి కంపెనీలు తేవడానికి, ఏదైనా ఆర్థిక వరల్డ్ బ్యాంక్ కాడికి పోవడానికి తేవాలి కానీ వాడుకోవాలి. కానీ డిప్లొమాట్స్కి పాటు నీ పర్సనల్ పనులకు ఎలా వాడుకుంటావు? చట్టం అదే చెప్పుతుంది. నీ పర్సనల్ పనులకు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ వాడుకునేదానికి అవకాశమే లేదు. కాబట్టి ఈ కాజు మీద కేసు దేశద్రోహం నేరం కింద జగన్మోహన్ రెడ్డి మీద ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు కేసు బుక్ చేయాలా, బుక్ చేసి లోపలేయాలా. ఇది చేయకుండా డిప్లొమాటిక్ పాస్పోర్టు దాని నియమ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. నువ్వు దేనికి వాడినావు గతంలో ఆ పాస్పోర్ట్ని? నీ పర్సనల్కి వాడటానికి ఆ రైట్ నీకు ఎవడిచ్చిండు? అందువల్ల ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా, డబ్బులు, అధికారం, పలుకుబడి ఉన్నవారికి ఒక న్యాయము, సామాన్యుడికి ఒక న్యాయము. ఓకే. అందువల్ల జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి నిన్నన్నాం క్రోముఖ వ్యాఘ్రము, మేకవన్య పులి. అసలు జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర బహిష్కరణే కాదు దేశ బహిష్కరణ చేసి తీరాలా. అతనుకున్న ఆస్తులన్నీ సక్రమంగా సంపాదించినవి కాదు, అధిక రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని దోచేసిన డబ్బు కాబట్టి అది జాతీయం చేసేయాలి. ఆ ఆస్తులన్నింటినీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి కూడా తగిన నిర్ణయం కోసం ఎదురు చూస్తారు. ఎప్పుడెప్పుడు ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి కేంద్ర రాష్ట్ర ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డి మీద ఉచ్చు బిగించి అతన్ని దేశ బహిష్కరణ కానీ చేయకపోతే, అతని ఆస్తులన్నీ అటాచ్ చేసుకోకపోతే, అమ్మేసుకొని ఈ సంపద అంతా ఇతర దేశాలకు తరలించే ప్రమాదం కూడా పొంచి ఉంది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని దేశ బహిష్కరణ చెయ్యాల్సిందే. అతని ఆస్తులన్నీ జాతీయం చేయాల్సిందే. ఇందిరాగాంధీ గారు బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు జారీ, అతని కంపెనీలన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటాచ్మెంట్ చేసుకొని అతని దోచింది. అది కష్టపడి సంపాదించిన సొమ్ము మాత్రం కాదు. కాబట్టి దేశ ద్రోహిగా మిగిలిపోబోతుండే జగన్మోహన్ రెడ్డి అని మాత్రం నేను చెప్పగలను. షణ్ముఖ్, ఒడ్డున ఉండి గడ్డులు వేయడం వల్ల వచ్చిన ఎవరికి లాభం లేదు. వరదల్లో బాధితులకు సహాయం చేయాల్సింది పోయి, అంటే బాధపడాల్సింది పోయి, అధికార ప్రభుత్వంలో వాళ్ళకు తనకు తోచినందుకు ఒక ముఖ్యమంత్రే నా వంతుగా నేను ఏం చేయగలుగుతానని చెప్పేసి నిద్రారాత్రులు కూడా మానుకొని కనీసం 3 గంటలు కూడా నడుము వాల్సిన పరిస్థితి ముఖ్యమంత్రి గారు స్వయాన. మరి ఇటువంటి పరిస్థితుల్లో వాదోపవాదనలకు బుడమేరు పాపం ఎవరిది అనే అంశంలో వాదోపవాదనలు చేసుకుంటా పోతే ఇది ఎప్పటి వరకు అంతం అనేది ఇక్కడ అర్థం కాని విషయం. మరి మీరేమంటారు? ఇప్పుడు బుడమేరు పాపం ఎవరిది అని అనేదానికంటే కూడా మనం ఒకటి ఆలోచించాలి. మనుషులు మనం ముందు మనుషులు, సాటి మనుషులు కష్టాల్లో ఉన్నప్పుడు అన్ని వర్గాల ప్రజలు చేదోడు వాదోడు అందించి వాళ్ళ ముందు ఒడ్డును పడేసి వాళ్ళకి అవసరాలు అన్నీ తీర్చేసి ముందు వాళ్ళని ఒడ్డును పడేయాలి. ఈ సమస్యలు ఇటువంటి సమయంలో బురద రాజకీయాలు చేయకూడదు. ఏ వ్యక్తి చేయకూడదు, ఏ మీడియా ఛానల్ కూడా దాన్ని చేయకూడదు. సాయం చేసేటటువంటి దయాగుణంగా ఉండాలి. ఈ దానవుల ముఠాకి, నేను ఊరకన్న ఈ పదం, దానవుల ముఠాకి ఈ కలుగులో దాంకున్న కలుడు లాంటి వాళ్ళు అన్నమాట వీళ్ళంతా. అందువల్ల ఏంటంటే అసలు సమస్య వచ్చింది, తెలంగాణ సమస్య వచ్చి చంద్రబాబు నాయుడు మీద పడిందని నేను అంటుంటా. ఎప్పుడూ లేనటువంటి ఒక జల ప్రళయం
వాస్తవానికి ప్రళయం ఎక్కడొచ్చింది? నేను పుట్టినాక నాకు హైదరాబాదుతో అవినాభావ సంబంధం వచ్చిన తర్వాత ఇటువంటి జల ప్రళయాలని నేను చూడాల. ఖమ్మం జిల్లాలో మన్నేరు వాగు ఉధృతంగా ఖమ్మం జిల్లా అంతా సర్వనాశనం అయిపోయింది. ఊళ్ళకు ఊళ్ళు కట్టుకొని పోయి ఆ ఖమ్మం జిల్లాలో వచ్చినటువంటి మహబూబాబాద్ జిల్లాలో వచ్చినటువంటి క్యాచ్మెంట్ బుడమేరు ఏర్ క్యాచ్మెంట్ మొత్తం వచ్చి బుడమేరు మీద పడ్డది. అసలు సమస్య అది. నువ్వు ఏం చేయలేవు. ఇప్పుడు 17,500 క్యూసెక్కులు ఎవరు లోడారయ్యా? పోలవరం రైట్ కెనాలా, లెఫ్ట్ కెనాలు, రైట్ కెనాలు మట్టి పనులు చేసుకొని డబ్బులు కొట్టేసిన పోయిండు మహామేత. పోలవరం డ్యాములో లెఫ్ట్ కెనాలు, రైట్ కెనాలు 5,400 కోట్లు పనిచేయకుండా దోచుకొని పోయారు మట్టి పనులు చేసుకొని. చంద్రబాబు నాయుడు 14లో ముఖ్యమంత్రి అయింది కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ఆ 60 కిలోమీటర్ల దూరము కెనాల్ తీసి ఎకరాకి 50 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి ఆయన 7-8 లక్షలు ఇస్తే చంద్రబాబు నాయుడు రైతులను ఒప్పించి మెప్పించి 50 లక్షల రూపాయలు ఎకరాకి ఇచ్చాడు పోలవరం రైట్ కెనాల్కి. ఆ మిగతాది కంప్లీట్ చేసుకొని పట్టిసీమ ఒట్టిసీమ అన్నాడు ప్రజాదేవాలయంలో జగన్మోహన్ రెడ్డి. ఆ పట్టిసీమే లేకపోతే కృష్ణా డెల్టా ఎడారిగా మారేది, ఇప్పుడు ఉప్పు కొటారలుగా మారిపోయిండేది. దాన్ని కంప్లీట్ చేసి లైనింగ్ వేసి ఇబ్రహీంపట్నం కాడ సంగమం చేశాడు. కృష్ణా నదిని గోదావరి నదిని సంగమం చేశాడు. దాని కెపాసిటీని చాలామందికి ఇరిగేషన్ ఎక్స్పర్ట్లు చెప్పాల్సి ఉన్నటువంటి ఈ చదువురాని సన్నాసోళ్ళు మాట్లాడితే ఉపయోగం ఏముంది షణ్ముఖం? నేను క్లియర్గా చెప్తానండి. ఇక్కడ బుడమేరు అనేది మైదాన ప్రాంత నది. ఆ నది 62 కిలోమీటర్లు ప్రవహించి కొల్లేడు సరస్సులో కలిసి తమ్మిలేరు కానీ రావిలేరు కానీ పోతురాజు వాగు కానీ కలిసి అక్కడ పక్షుల అభయారణ్యం కూడా ఉంటుంది. అది అక్కడి నుంచి ఉప్పుటేరు ద్వారా బంగాళాఖాతంలోకి పోద్ది. ఏళ్ళకి గడిచిన 5 ఏళ్లలో బుడమేరు మీద రూపాయి ఖర్చు పెట్టిండని ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ కానీ ఈ సంజనా సుకన్య సుఖం చూసుకున్నాడు ఈ రాంబాబు కానీ ఒక్క డేటా బయట పెట్టమనండి. ఒక్క రూపాయి కూడా బుడమేరు మీద ఖర్చు పెట్టినటువంటి ఈ దగులు బాజీలు మాట్లాడటం చిగ్గుచేటు. రెండోది వెలగలేరు డైవర్షన్ అంటున్నారు. అసలు ఎలగలేరు అనేది ఒక బ్యాలెన్సింగ్ చిన్నది అక్కడ కట్టి ఈ పోలవరం రైట్ కెనాల్లోకి నీళ్లు వదలటం. ఎంత వదలటం? వచ్చిన ఫ్లడ్ ఎంత? దాదాపు 45,000 క్యూసిక్కుల వాటర్ వచ్చింది. ఒక క్యూసిక్ అంటే ఏంటో చెప్పానండి, అది తెలియదు. అందువల్ల నేను అనేది ఏంటంటే తెలంగాణలో ఖమ్మం జిల్లాలో వచ్చిన వరద విజయవాడకి ముప్పుగా మారింది. వాస్తవ కృష్ణానది వరదల వల్ల విజయవాడకి ఏం కాల. వాళ్ళు వేస్తే ఏమంటాడు? కాసేపు శ్రీశైలం స్టోరీ చెప్పాడు, కాసేపు నాగార్జున సాగర్ స్టోరీ చెప్పాడు, కాసేపు పులిచెంతల స్టోరీ. అక్కడేమి నొప్పి వచ్చింది? ఏమి నొప్పి రాలి. అక్కడ జరిగిందంటే ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి ఎంత దగులుబాజీ అని ఈ మాట ఎందుకు అంటున్నట్టే, ఒకప్పుడు ఖమ్మం జిల్లాలో ఎంపీ సీటు వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు ఖమ్మం ప్రజలు. తర్వాత 3 ఎమ్మెల్యేలు ఇచ్చారు అదే ఖమ్మం ప్రజలు. ఇవాళ ప్రజలు కష్టాల్లో ఉంటే వాళ్ళని కూడా పరామర్శించాలిగా. నీకు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి యువజన శ్రామిక రైతు పార్టీ ద్వారా ఖమ్మం ఎంపీ అయ్యిందా లేదా? అక్కడ 3 ఎమ్మెల్యేలు ఇచ్చారా లేదా? ఫ్యాన్ గుర్తుకి ఈ గాలి పార్టీకి ఇచ్చారు కదా. ఇవాళ అదే ఓట్లు వేసిన ఖమ్మం ప్రజలకు కూడా వాళ్ళందరూ ఓట్లు వేశారుగా. మిమ్మల్ని ఒక ఎంపీ ఇచ్చారు, 3 ఎమ్మెల్యే. ఆ ప్రజల కష్ట నష్టాలు కూడా ఈ యువజన శ్రామిక రైతు పార్టీ చూడాలిగా. మనం ధర్మంగా మాట్లాడితే ఒకసారి ఒక అవకాశం ఇచ్చారుగా ఒక పార్లమెంటేరియన్గా. వాళ్ళ కష్టాలు వాళ్ళు ఇల్లు కొట్టుకొని పోయి పశువులు కొట్టుకొని పోయి వాళ్ళకు కూడా సాయం అందించాలిగా. అంటే వాళ్ళ అబ్బా అంటుండేవాడు, వేరే జగన్ రెడ్డి అబ్బా. ఇదే అమ్మకి అన్నం పెట్టినోడు పిన్నమ్మకి బంగారు గాజులు చేపించిందంట. చెల్లుల్లే సరిగా చూసుకోనోడు, సొంత తోడబుట్టిన చెల్లుల్లే ఇంట్లో నుంచి బయటికి గెంటేసినోడు, తోడబుట్టిన చిన్నాయన్నే చంపేసినోడు ఇంకా ఆంధ్రప్రదేశ్లకి న్యాయం చేస్తాడంటే అట్టుంటది నేను చెప్పేది. అంటే మీకు అనేది అర్థం చేసుకోవాలి ప్రజలు. వాడు పిల్లికి బిచ్చం కూడా పెట్టడు. అయితే ఇక్కడ రోజా సెల్వమణి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, అంటే రాజకీయాల్లో రాకముందు ఫస్ట్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక మహిళ. మరి ఆమె ట్వీట్ చేయడం జరిగింది. జగనన్న తీసుకొచ్చిన రేషన్ వాహనాలు, జగనన్న తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, జగనన్న కట్టించిన రిటైనింగ్ వాలు, జగనన్న హయాంలో కొన్న 108, 104 వాహనాలు, జగనన్న నియమించిన సచివాలయ ఉద్యోగులు, జగనన్న తీసుకొచ్చిన
క్లీన్ ఆంధ్ర వాహనాలు, జగనన్న తీసుకొచ్చిన వైఎస్ఆర్ హెల్త్ సెంటర్లు ఈరోజు వరద కష్టాల నుంచి విజయవాడ ప్రజలను గట్టెక్కిస్తున్నాయి అని ట్వీట్ చేయాలి. అసలు ఈ మెసేజ్ వల్ల కేవలం మేము ప్రతిపక్షంలో ఉన్న రూపాయి బిళ్ళ విదల్చకపోయినా కూడా మా వల్లే ఈరోజు 60 లక్షల మంది బాధితులయ్యారని ఇండైరెక్ట్గా మెసేజ్ ఇస్తున్నారా? ఆమె రాసిన రాత కాదు కానీ ఆ రోజాకి కొంచెం మానం, మర్యాద, సిగ్గు, లజ్జ అనే ఈ రెండు ఉంటే ఒక A4 పేపర్ ఇద్దాం, మీడియాని కూర్చొని పెడదాం, రాయమనండి. సాక్షి స్టూడియోలో కూర్చొని జర్నలిస్టులు రాసి పంపించిన పోస్టులు వేసుకుంటుంటుంది. ఆమె మస్తిష్కంలో పుట్టింది కాదు. ఈ రాతలన్నీ రాసేది కూడా సాక్షి జర్నలిస్టులు రాసి ఆమెకు పంపిస్తే ఆమె ఎక్స్లో పోస్ట్ చేసుకుంటుంది. నేను చెప్తున్నా కదా, ఒక A4 పేపర్ ఇద్దాం, జగన్మోహన్ రెడ్డికి కానీ రోజా కానీ పక్కన కూర్చొని మీడియా సాక్షిగా ఒక టాపిక్ ఇచ్చి రాయమనండి, రాష్ట్రం చూస్తా. వాళ్ళకి అక్షరాలు రావు. సాక్షి మీడియాలో కూర్చొని ఈ రాతలు రాసే జర్నలిస్టులు వాళ్ళకి పంపిస్తే వాళ్ళు పోస్టులు పెడుతుంటారు ఎక్స్లో. ఇది జరుగుతున్నటువంటి జగన్ నాటకం అని చెప్పగలను. అందువల్ల ఏంటంటే ఆ అమ్మాయి ఏం చేస్తుంది, వాళ్ళు వాగమంటే వీళ్ళు వాగుతుంది కానీ అమ్మాయికి విషయ పరిజ్ఞానం లేదు, ఆ అమ్మాయికి అంత నాలెడ్జ్ ఉందని కూడా నేను అనుకోవటం లేదు. ఓకే, మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.